హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నా చిన్ననాటి జ్ఞాపకాలు, నా కాలేజీ చదువులు అనే అంశం మీద నేను చెప్తున్నాను కదా కొన్ని సీరియల్ టెడ్బిట్స్. అందులో 30వ భాగాన్ని మనం ఇవాళ చెప్పుకుందాం. అందులో ముఖ్యంగా నేను కాలేజీలో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదివే రోజుల్లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ సంఘటనలు చెప్తాను. నేను యాక్చువల్గా బీఎస్సీ అయిన తర్వాత ఎంఎస్సీ చదవాలని, ఎంఎస్సీ అయిన తర్వాత లెక్చరర్గా చేయాలని ఒక ఐడియా లాగా ఉండేది. కానీ మా అన్నయ్య ఆయన వెటర్నరీ లైఫ్ స్టాక్ ఇన్స్పెక్టర్ కావటం మూలంగా ఆయన నన్ను బీవీఎస్సీలో చేరమని, వెటర్నరీ సైన్స్లో చేరమని ఆయన నన్ను ఇన్సిస్ట్ చేశారు. ఆయన వెటర్నరీ సైన్స్లో చేరాలంటే అప్లికేషన్స్ అవి సెప్టెంబర్లో తెప్పించాం. అవన్నీ పంపించేటప్పటికి అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఎప్పుడో పంపించాం. కానీ 17th అక్టోబర్ లాస్ట్ డేట్, అంటే సండే, కానీ ఆ తర్వాత రోజు లాస్ట్ డే. కానీ ఆ రోజు వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, అదివరకు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అనే ఉండేది, వెటర్నరీ యూనివర్సిటీ అని వేరే ఉండేది కాదు. ఇప్పుడు అలాగా వేరే పేరుతో ఉంది, ఏపీఏయు, ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ. అందులో రిజిస్ట్రార్ దగ్గర పిఏ ఉండే అతను మా బ్రదర్కి పరిచయం కావటం మూలంగా అక్కడికి వెళదాం, అతనితో మాట్లాడి మనం అడ్మిషన్ తీసుకుందామని మా బ్రదరు నేను 16వ తారీఖు ఇక్కడికి బయలుదేరాం, హైదరాబాద్కి బయలుదేరాం. ఏలూరు నుంచి అప్పుడు సూపర్ ఎక్స్ప్రెస్ బస్సులు ఉండేవి, అంటే అటు 2 ఇటు 3 సీట్లు ఉండేవి. అప్పుడు హైదరాబాద్కి రేటు 14.5 రూపాయలు ఉండేది, 14 రూపాయల 50 పైసలు. రాత్రి 9ంటికి ఉండేది ఆ బస్సు. 10ంటికేమో ఒక డీలక్స్ బస్సు ఉండేది. దానికి డీలక్స్ బస్సులో అటు 2 సీట్లు ఇటు 2 సీట్లు మాత్రమే ఉండేవి. దాంట్లో రేటు 19 రూపాయల 50 పైసలు. అంచేత అది మనకెందుకులే అని చెప్పి 14 రూపాయల 50 పైసలు దాంట్లోనే మేము ఎక్కాం. మా అన్నయ్య విచిత్రంగా ఈ కిటికీ పక్కన ఉండే సీట్స్నే రిజర్వేషన్ చేసేవారు. అంటే అలా చేద్దామని అనేవాడు. ఎందుకనంటే కిటికీ కానుకుని పడుకోవచ్చు ఎవరికి వాళ్ళని. ఒకళ్ళకి కానీ కిటికీ లేకపోతే కప్పుకుని నిద్ర వచ్చిందంటే కింద పడతారు కిటికీ పక్కన. అలాగే అలవాటు చేసుకున్నాం మేము తర్వాత చేసే ప్రయాణాల్లో కూడా అన్నమాట. అలాగా 16వ తారీఖు రాత్రి మేము ఈ 9 గంటలకి బస్ ఎక్కి పొద్దున్న 6 టైం అయ్యేటప్పటికి మేము హైదరాబాద్లో దిగిన వెంటనే రివాజ్గా మా తాతగారి ఇంటి దగ్గరికి వెళ్ళి నారాయణగూడలో గబగబా స్నానాలు చేసేసి 7:30 ఆ టైం కల్లా రెడీ అయిపోయి మా తాతగారిని కూడా తీసుకొని మా తాతగారు, నేను, మా అన్నయ్య కలిపి ఈ వెటర్నరీ ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆఫీస్కి వెళదామని బయలుదేరాను. వెళ్ళేటప్పుడు తాజ్మహల్ హోటల్ దగ్గర నారాయణగూడలో మసాలా దోశలు తిన్నాం. అదే ఫస్ట్ టైం నేను మసాలా దోశ తింటాం, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయనిపించింది. అక్కడి నుంచి ఆటో ఎక్కి గవర్నర్ బంగ్లా పక్కన ఉండేది ఈ ఏపీఏయు ఆఫీస్. అక్కడికి వెళ్ళటానికి 7 రూపాయలు అయింది ఆటో. మేము ముగ్గురం వెళ్ళి ఆటోలో వెళ్ళటానికి. అరే 7 రూపాయలు అయిందా బాబోయ్, చాలా దూరమే ఇక్కడికి అని అనుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడి మా టర్న్ చేసేటప్పటికి 10:30-11 అయింది. ఆయన పిఏ గారితో మా మీటింగ్ అయ్యేటప్పటికి ఆయన చూసిన వెంటనే అప్లికేషన్ మేము ముందరగానే పోస్టులో పంపించాను, రిజిస్టర్ పోస్టులో. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కూడా పర్సనల్గా ఇంకొకటి పట్టుకెళ్ళాం. ఆయన చూసిన వెంటనే రిమార్క్ చేశాడు, ఇదేమిటి ఇతనికి ఏజ్ 16 ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు కదా, 16 సంవత్సరాలు కంప్లీట్ కాకుండా ఈ ప్రొఫెషనల్ కోర్సులో చేర్చుకోవడం అనేది కుదరదు, ఇంకా 10 నెలలు బాకీ ఉంది, అయినా 1 సంవత్సరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ తీసుకొచ్చి చేర్చవయ్యా రాజేశ్వరరావు అని మా బ్రదర్కి ఫ్రెండే కావడంతో మా బ్రదర్తో అలా చెప్పాడు. ఇదేంటి ఇప్పుడు చేర్చుకోవడానికి వీలు లేదంటే, ఇప్పుడు చేర్చుకున్నా కూడా వెంటనే తీసేస్తారు, ఏజ్ దగ్గర మాత్రం ఏదైనా కన్సెషన్ లేదు, 16 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి అని ఆయన ఒక రిమార్క్ చేశాడు. దాంతో నాకు చాలా విపరీతమైన కోపం వచ్చింది. ఇతను ఎద్దంత ఎత్తు కూడా లేడు,
ఎద్దుముడిలో చేయబట్టి ఎలా పేడ తీస్తాడు, ఎలా ఎగ్జామిన్ చేస్తాడు, కొంచెం పొడుగయ్యాక రా నువ్వు అని అన్నాడు. దాంతో నాకు బాగా కోపం వచ్చి బయటకు వచ్చేసిన తర్వాత ఈ అప్లికేషన్ కవర్ని మొత్తం విసిరి పారేశాను. విసిరేసి నేను చచ్చిన జారణం ఇందులో ఇలా అంటాడానన్న అది ఇది అని చెప్పి నేను కోపం వచ్చింది. మా అన్నయ్యను మా తాతగారు నన్ను బాగా సముదాయించి కాసేపు అక్కడి నుంచి తీసుకొచ్చి ద్వారకా హోటల్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఒక మసాలా దోశ తిని అక్కడి నుంచి నన్ను సముదాయించడం కోసం అని చెప్పి నెహ్రూ జూలాజికల్ పార్క్కి వెళ్దాం పద, ఇదంతా మర్చిపో, దీని గురించి ఇదంతా తర్వాత చూసుకుందాంలే అని చెప్పి అక్కడ డబుల్ డెక్కర్ బస్ ఎక్కి నెహ్రూ జూలాజికల్ పార్క్కి వెళ్ళాను. నెహ్రూ జూలాజికల్ పార్క్లో సాయంత్రం దాకా స్పెండ్ చేసి సుమారు 4:30 ఆ టైం అయ్యేటప్పటికి మళ్ళీ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి గౌలీగూడ బస్ స్టాప్ దగ్గర మళ్ళీ రాత్రికి రిటర్న్ జర్నీకి సీట్స్ రిజర్వేషన్ చేసుకున్నాను. సీట్స్ రిజర్వేషన్ ఇదే సూపర్ ఎక్స్ప్రెస్ ఒకటే ఉండేది ఏలూరుకి రావడానికి. డీలక్స్ బస్సు ₹19.50, అది కొంచెం ఎక్కువ కాస్ట్. అంచేత మిగతా బస్సులు కూడా చాలా తక్కువగా ఉండేవి. తాడేపల్లిగూడెం అంటే తణుకు కలిపి ఒకటి, నర్సాపురం నుంచి ఒకటి, లేకపోతే అమలాపురం నుంచి ఒకటి, రాజోల్ నుంచి ఒకటి, కాకినాడ నుంచి ఒకటి, వైజాగ్ నుంచి ఒకటి, ఇవే ఉండేవి బస్సులు. ఇప్పుడు ఉన్నట్టుగా గంటకి అరగంటకి అనేక బస్సులు ఉండేవి కాదు. అలాగా మేము దాంట్లో రిజర్వేషన్ చేసుకుంటే లాస్ట్ సీట్స్ వచ్చాయన్నమాట. సరే ఆ లాస్ట్ సీట్స్లోకి ఇంకా అడ్జస్ట్ అవుదామని చెప్పి సుల్తాన్ బజార్లో కాసేపు అవి ఇవి కొనుక్కొని అక్కడి నుంచి రాత్రికి మళ్ళీ తిరుగు ప్రయాణం ప్రారంభించి విజయవాడ నుంచి ఏలూరు వచ్చేస్తుంటే మా బ్రదరు ఇక వెళ్ళాము, సక్సెస్ఫుల్ కాలేదు కదా, నాన్నగారికి చెప్పడానికి ఏం లేదు, నువ్వే చెప్పే ఇవన్నీ, నేను నా వర్క్ స్పాట్కి పెరిసేపల్లి పామర్ దగ్గర పెరిసేపల్లి వెళ్ళిపోతానని చెప్పి విజయవాడలో దిగి ఆయన పెరిసేపల్లి వెళ్ళిపోయాను. ఇంత చేస్తే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అలాగా 17/10/1971 రోజునే మా కాలేజీలో క్రికెట్ టీము సెలక్షన్ డేట్ అనమాట. ఆ రోజునేమో నేను వెళ్ళలేకపోయాను. ఇదేంటి ఇది ఉంది నేను వెళ్ళాలని అంటే మా బ్రదర్ అన్నాడు, ఏముంది అక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉంటాయి, అక్కడ టీమ్స్ అక్కడ సెలెక్ట్ అవ్వచ్చు, ఏం పర్వాలేదు పద వెళ్ళిపోదాం ఈ కాలేజీలో నేనంటే ఎక్కడ లేవా అని. అక్కడ పోయింది. ఇక్కడికి వచ్చేప్పుడు టీమ్ సెలక్షన్లో కూడా నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. దానికి నేను చాలా బాధపడ్డాను. టీం ఏమో సెలెక్ట్ అయిపోయింది, క్రికెట్ టీం. అరే రే మన ఛాన్స్ పోయింది అది ఇది అని అనుకున్నాను. రోజు ప్రాక్టీస్కి వెళ్ళేవాడిని, ఇలా పోయిందని. మా వాళ్ళు కూడా అలాగే అన్నారు, ఇదేంటే కరెక్ట్గా సెలక్షన్ రోజున లేకుండా పోయినావు అది ఇది అన్నారు. సరే ఒక్క 10 రోజులు పోయిన తర్వాత ఒక అతను బీకామ్ ఫైనల్ ఇయర్లో ఉన్న అతను రెగ్యులర్గా ప్రాక్టీస్కి రావట్లేదని చెప్పి అతన్ని తీసేసి నన్ను కోఆప్ట్ చేసుకున్నారు టీంలో. అలాగా నేను కాలేజీ టీంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది సగర్వంగా. సిఆర్ రెడ్డి కాలేజీలో క్రికెట్ టీంలో పార్టిసిపేట్ చేయటం అంటే అది పెద్ద గర్వకారణం అనమాట. అంతకుముందు ఫస్ట్ ఇయర్లో చూసాం మిగతా వాళ్ళు ఆడటం, సెకండ్ ఇయర్లోనూ చూసాం, ఆశపడ్డాం మనం కూడా పెడితే బాగుండని ఇంటర్మీడియట్లో. అలాగే బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో నేను కాలేజీ టీంలో స్థానం సంపాదించాను. కానీ కాలేజీ ఒక 15-20 రోజులు పోయిన తర్వాత ఇంటర్ కాలేజియేట్ మ్యాచెస్ మా సిఆర్ రెడ్డి కాలేజీలోనే స్టార్ట్ అయినాయి సి జోన్కి. అంటే ఆంధ్ర యూనివర్సిటీ గేమ్స్ని శ్రీకాకుళం, విశాఖపట్నం 2 డిస్ట్రిక్ట్స్ ఉండేవి. ఆ 2 డిస్ట్రిక్ట్స్కి కలిపి ఒక జోను, తూర్పుగోదావరి జిల్లాకి ఒక జోను, వెస్ట్ గోదావరి కృష్ణా డిస్ట్రిక్ట్స్ కలిపి ఒక జోను, గుంటూరు నెల్లూరు జిల్లాలకు కలిపి ఒక జోన్ లాగా ఉండేవన్నమాట. మాది సి జోన్లో ఉండేది. సి జోన్లో ఉన్నది పెద్ద జోన్ అన్నమాట. నర్సాపురం నుంచి కూడా వచ్చాయి టీము. నర్సాపురం నుంచి ఒక మ్యాచ్ ఆడాం, అది గెలవడం జరిగింది. తర్వాత మా బందరు కాలేజీ, నేషనల్ కాలేజీ, దాని కాలేజీ నుంచి ఇంకొక మ్యాచ్ కొట్టేశాం. దాంతో ఫైనల్స్కి వెళ్ళిపోవడం జరిగింది. ఫైనల్స్ ఆంధ్ర లయోలా కాలేజీతో మ్యాచ్ జరిగింది. అది చాలా విచిత్రంగా జరిగింది. అంపైర్స్ మీద నమ్మకాలు పెట్టుకునేవాళ్ళు కాదు ఈ ఆంధ్ర లయోలా కాలేజీ వాళ్ళు. మా కాలేజీ వాళ్ళు అపాయింట్ చేసిన అంపైర్స్ని మేము నమ్మం అని చెప్పి వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. చేస్తే
అప్పుడు వాళ్ళని తీసేయటం అనేది జరగదు, వాళ్ళ వెనకాల ఇంకొక అంపైర్ ఉంటారని చెప్పి చిట్టయ్య గారు అని చెప్పి, చలపతిరావు గారు ఆయన పేరు ఒరిజినల్గా, ఆయన వల్లూరి చలపతిరావు గారు, ఆయన్ని ఫాస్ట్ అంపైర్కి వెనకాల నుంచోబెట్టి థర్డ్ అంపైర్గా పెట్టారు. ఇవాళ రోజున మనం క్రికెట్లో చూస్తున్నాం థర్డ్ అంపైర్, ఫోర్త్ అంపైర్ అని చెప్పి ఇలాగా ఈ థర్డ్ అంపైర్ అనే ప్రయోగం 1971లో మా సిఆర్ రెడ్డి కాలేజీలోనే జరిగింది. అది చాలా విచిత్రం అవుతుంది, నాకు గుర్తుకొస్తూ ఉండేప్పటికీ. అలాగా ఆ ఫైనల్ మ్యాచ్ అంటే సీజోన్కి ఫైనల్ మ్యాచ్ లయలా కాలేజీకి మా సిఆర్ఆర్ కాలేజీకి మధ్యన పడింది. ముందర ఫస్ట్ లయలా కాలేజీ వాళ్ళు బ్యాట్ చేశారు, 81 రన్స్ ఎన్నో కొట్టారు, అవుట్ అయిపోయారు. 25 ఓవర్స్కి మ్యాచ్ ఉండేది. ఆ తర్వాత అంటే ఈ ఫాస్ట్ అంపైరు ఎప్పుడు సిగ్నల్ ఇవ్వాలంటే అవుట్ అని ఈ వెనకాల థర్డ్ అంపైర్ నుంచి ఉన్నారు కదా చిట్టయ్య గారు, ఆయన ఓకే చేస్తేనే ఈ ఫాస్ట్ అంపైరు మెయిన్ అంపైరు అవుట్ ఇచ్చేట్టుగా అలా నిర్ణయం చేశారు. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అలాగా ఆయన ఇటువైపు అటువైపు కూడా ఫాస్ట్ అంపైర్ వెనకాల నుంచి సిగ్నల్స్ ఇస్తూ ఉండేవాడు అనమాట. అలాగా చాలా విచిత్రంగా జరిగింది. అలాగా బ్రహ్మాండమైన మ్యాచ్, బాగా టెన్షన్తో చాలా చక్కగా జరిగింది. లాస్ట్లో మా రామ్ ప్రసాద్ అని చెప్పి మా ఫ్రెండే, అతను విన్నింగ్ షాట్ కొట్టేసేసాడు. లాస్ట్ వికెట్ పేరు కొట్టేటప్పటికి ఇంకా అంతులేని ఆనందం అందరికీను. సీజన్ విన్నర్స్గా వచ్చామంటే చాలా గర్వకారణం అనిపించింది. అందరం సీజన్ విన్నర్స్ అని అక్కడి నుంచి ఊరేగింపుగా మేము విజయవిహార్ దాకా జేజేలు కొట్టుకుంటూ వచ్చాం. అయిపోయిన తర్వాత అందరం కలిపి మళ్ళీ మేము జానీ మేరా నామ్ అనే సినిమాకి కూడా వెంకటేశ్వర టాకీస్లో వెళ్ళాం. ఇవన్నీ కూడా బాగా గుర్తుకొస్తూ ఉంటాయి నాకు. దీని తర్వాత మన ఎపిసోడ్లో మేము ఇంటర్ కాలేజియేట్ అదర్ జోన్స్ కూడా వచ్చి సెంట్రల్ జోన్ అని చెప్పి మన ఏలూరులోనే జరిగింది. అంటే యూనివర్సిటీ ఏ జోన్లోనేమో యూనివర్సిటీ టీం, బి జోన్లోనేమో కాకినాడ పిఆర్ కాలేజీ టీం, సి జోన్లో మా టీము, అంటే డి జోన్లో గుంటూరు హిందూ కాలేజీ టీం, వీళ్ళు గెలిచి వచ్చారు. వీళ్ళందరికీ కూడా ఇక్కడే మ్యాచెస్ జరిగినాయి, మళ్ళీ సిఆర్ఆర్ కాలేజీలోనే. మా ఫిజికల్ డైరెక్టర్ గారు విద్యాసాగర్ గారు చెప్పారు, మీరు ఆంధ్ర యూనివర్సిటీ విన్నర్స్ అయినట్టయితే మీ అందరికీ బ్లేజర్స్ కుట్టిస్తానే, మీరు చాలా బాగా ఆడాలి, చాలా బాగా ప్రాక్టీస్ చేయండి అన్నారు. మళ్ళీ ఇంకో 4 రోజులు బ్రహ్మాండంగా చాలా బాగా ప్రాక్టీస్ చేసాం. ఆ తర్వాత మా యూనివర్సిటీ గేమ్స్ ఎలా అయినాయి అనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఇలా చెప్పుకోవడానికి చాలా ఉంది, చాలా గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పటిదాకా చెప్పిన వాటిని ఎలాగా నేను చెప్తున్నాను అనేది మీరు మీ రిమార్క్స్ నాకు తెలియజేస్తూ ఉంటే నేను సంతోషిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.